ఇది దేవుని నివాసము, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్య ఉండినట్లుగా మనం నిర్మించుకున్నటువంటి మందిరము. అయితే మొట్టమొదటిగా అవ్వ ఆదాములతో కూడా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఉండటం మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఆ ప్రాంతం నుండి వారు చేసిన పాపాన్ని బట్టి బయటికి గడ్డేసిన తర్వాత నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో తిరిగి దేవుడు మానవులతో కూడా ఉండటానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని దేవుడు సెలవివ్వటం కూడా చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనము, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, మానవులతో కూడా దేవుడి సహవాసం ఉండాలని దేవుడు కోరుకుని ఇశ్రాయేలీయులతో కూడా